హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ యోగానందని. నేను మీ మార్షల్ ఆర్ట్ ఫిట్నెస్ ట్రైనింగ్ కోచ్. అతి ముఖ్యమైన ఎక్సర్సైజ్ చూడండి. మరి సపోర్ట్ తీసుకోండి, కంపల్సరీ సపోర్ట్ ఉండాలి. ఫుట్ కింద టచ్ చేయండి. 1 2 3 4 అలాగే 10 10 20 చేస్తారు, లేదా 5 5 10 చేస్తారు, చాలు, పెద్ద అవసరం లేదు. కానీ చేసే ప్రయత్నం చేయండి. లాస్ట్లో జస్ట్ అలా హోల్డ్ చేసేయండి 10 కౌంట్స్. మళ్ళీ లెగ్ చేంజ్ చేసి హోల్డ్ చేసేయండి. మీరు ఎంతసేపు చేయగలిగితే అంత రావాలి. దీంట్లో ప్రాబ్లం ఏం లేదు. నెమ్మదిగా ఇంప్రూవ్ చేయండి, ఏది స్టాండర్గా ఇంప్రూవ్ చేయొద్దు. ఓకేనా? రెడీ? నెక్స్ట్ దీంట్లోనే సెకండ్ వేరియేషన్, హీల్ హీల్ అప్ హీల్ అప్ హీల్ అప్ హీల్ అప్ హీల్ అప్. ఇది కూడా సేమ్. ఓ 10 2 కలిసి 10 చేయండి, లేదా 2 కలిసి 20 చేయండి, మీ ఓపిక. ఇది కూడా జస్ట్ హోల్డ్ చేసేయండి, మళ్ళీ సేమ్ హోల్డ్. ఇది ఎక్సర్సైజ్. మనకి ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్లు ఇవి చేయండి. సైజ్కి పెద్దవాళ్ళకి ఇంకొక మంచి ఎక్సర్సైజ్, గ్రిప్ పట్టుకోండి, చైర్లో కూర్చోండి, లేవండి ఈజీగా. ఓకే, ఇవన్నీ కూడా థైస్ చాలా స్ట్రాంగ్ అయిపోతాయి. ఇది స్ట్రాంగ్ అవుతే అప్పుడు మీరు వితౌట్ సపోర్ట్తో కూడా చేయొచ్చు. ఫస్ట్ మరి విత్ సపోర్ట్ తీసుకోండి, కంపల్సరీ సపోర్ట్ ఉండాలి. రెస్ట్ కావాలంటే జస్ట్ రిలాక్స్. మళ్ళీ 10 కౌంట్స్ చేయండి. ఇది ఈజీగా ఉంటుంది మీకు. ఓకే, మోకాళ్ళు బాగా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇది వద్దు, చేయొద్దు. ఓకే అనుకుంటే కనుక చేయొచ్చు, అంత ప్రాబ్లం లేకుండా ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి, ఇలా పడుకొని ఇప్పుడు థాయ్ బ్యాండ్ యాంకిల్ కాప్స్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, చూడండి. ఇది కూడా సేమ్ లెగ్ చేంజ్. లెగ్ చేంజ్, లెఫ్ట్ లెగ్ కూడా సేమ్. స్లోలీ స్లోలీ స్లోలీ. ఇది మన కంట్రోల్లోనే ముందుకి వెనక్కి వెళ్ళడం అనేది ఉండాలి. ఇది ఈ జాయింట్, హిప్ జాయింట్, నీ జాయింట్, యాంకిల్ జాయింట్, ఇవన్నీ కూడా మొత్తం ఫ్రీ అయిపోతాయి. మీకు తెలుస్తుంది కదా, చేస్తున్నాం. మీ ఇంకా ఈజీగా ఉందనుకుంటే జరిగితే ఇంకా అది ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా కష్టంగా ఉంటుంది లాగడం. ఇప్పుడు సైడ్కి టర్న్ చేస్తాం. ఓకే, ఇప్పుడు చూడండి, స్ట్రాంగ్గా ఉండాలి కదా. మనం అవుటర్ థై చేస్తాం, ఇన్నర్ థై చేస్తాం, ఇది లోవర్ కూడా చేస్తాం. చూడండి అక్కడ దానికి ఎలా పుల్ చేస్తున్నాను చూడండి. అది ఈ థై అంతా కూడా మనం స్ట్రాంగ్గా తయారైపోతాయి, లీన్గా స్ట్రాంగ్ అయిపోద్ది. ఎప్పుడు కొడతాయి? ఓకే, థై ఎప్పుడు ఇది లీన్గా స్ట్రాంగ్గా ఉండాలి, సన్నగా ఉండాలి, చక్కగా స్ట్రాంగ్గా ఉండాలి. అది చూడండి. ఇన్నర్ థైకి మన ఫ్లోర్లో పడుకుని ఎలా చేయొచ్చు. ఓకే, గట్టిగా పుల్ చేసేటప్పుడు ఈ పార్ట్ మీద, ఈ మజిల్ మీద మీకు వెయిట్ పడాలి, పెయిన్ తెలియాలి. మీకు ఈజీగా ఉందనుకుంటే కొద్దిగా హైట్లో పెట్టుకోండి, లేకపోతే ఆ రెసిస్టెంట్ బ్యాండ్ని షార్ట్గా తగ్గించి పెట్టుకోండి, అప్పుడు మీకు సరిపోతుంది. ఇన్నర్ థై. ఓకే, ఇది సేమ్ లాస్ట్లో హోల్డ్ చేసాను 10 కౌంట్స్. మీ పడుకోవడం పొజిషన్ ఇలా పడుకోవడం, ఇలా చూడండి. ఇన్నర్ లెగ్ చేంజ్ చేస్తాం మనం ఇప్పుడు. ఓకే, పుల్ డౌన్, కింద పుల్ చేసినప్పుడు ఇన్నర్ థై మీద అసలు థైలో మీకు ఎలాంటి ఫ్యాట్ ఉండదు ఇంకా ఇది చేస్తే. దీనితో కొన్ని ఎక్సర్సైజ్లు ఉన్నాయి, అవి కూడా కంటిన్యూ చేద్దాం. పెద్ద వెయిట్ పెయిన్స్ ఏం రావు. ఓకే, మళ్ళీ హోల్డ్ 10 కౌంట్స్. ఓకే, స్లోగా పుల్ డౌన్, స్లోలీ అప్, స్లోలీ డౌన్. అప్పుడు మనం కంట్రోల్ చేస్తూ మనం పుల్ చేస్తున్నాం కదా, అప్పుడు మజిల్ మీద ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది.
ఓకే, స్లోలీ 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 స్లోలీ. ఆ మధ్య మీద పెయిన్ ఫీల్ అవ్వండి, మీరు ఎక్కడ పెయిన్ వస్తుంది దాన్ని ఫీల్ అవ్వండి. ఓకే ఓకే, చూసి వెంటనే వచ్చేసాయి, మళ్ళీ ఇది కనపడదు కదా. ఓకే చూడండి, ఎన్న తాయికి మన ఫ్లోర్లో పడుకుని ఎలా చేయొచ్చు. ఓకే, గట్టిగా పుల్ చేసినప్పుడు ఈ పార్ట్ మీద, ఈ మజిల్ మీద మీకు వెయిట్ పడాలి, పెయిన్ తెలియాలి. మీకు ఈజీగా ఉంది అనుకుంటే కొద్దిగా హైట్లో పెట్టుకోండి, లేకపోతే ఆ రెసిస్టెంట్ బ్యాండ్ని షార్ట్గా కొద్ది తగ్గించి పెట్టుకోండి, అప్పుడు మీకు సరిపోతుంది. ఇన్న థాయ్. ఓకే, ఇది సేమ్ లాస్ట్లో హోల్డ్ చేసాను 10 కౌంట్స్. మీ పడుకోవడం పొజిషన్ ఇలా పడుకోవడం ఇలా. ఇప్పుడు చూడండి, ఇది వేరే ఎక్సర్సైజ్. ఇది అవుటర్ థై, ఇది అవుటర్ థై. ఇప్పుడు స్లోలీ డౌన్, స్లోలీ. మీకు ఈ థై, ఈ ఫ్యాట్తో పాటు ఈ జాయింట్స్ కూడా ఎక్సర్సైజ్ అయిపోతాయి. ఈ జాయింట్స్ నర్వ్స్ అన్నీ కూడా మొత్తం ఫ్రీ అయిపోతాయి. దీనికి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ పోతాయి ఆటోమేటిక్గా. అందుకనే మీ మార్షల్ ఆర్ట్స్లో కూడా ప్రత్యేకించి ఈ ఎక్సర్సైజ్లు చేయించాం. మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్ అన్ని పెయిన్స్ పోతే అన్ని క్యూర్ అయిపోతారు. ఓకేనా, అది మార్షల్ ఆర్ట్స్ యొక్క గొప్పతనం. ఒక మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తే మన బాడీలో ఉన్న డిసీజులు కానీ, పెయిన్స్ కానీ, ఇవన్నీ కూడా ఈజీగా క్యూర్ అయిపోతాయి. ప్రత్యేకించి వీటికి ఏం చేయక్కర్లే. ఓకే రైట్. ఇప్పుడు మన లెగ్ చేంజెస్ కూడా సేమ్ ఇలాగే చేయండి మీరు. ఓకే, థ్యాంక్ యూ. 10-20 చేస్తారు, లేకపోతే 5-10 చేస్తారు, చాలు, పెద్ద అవసరం లేదు. కానీ చేసే ప్రయత్నం చేయండి. లాస్ట్లో జస్ట్ అలా హోల్డ్ చేసేయండి 10 కౌంట్స్. మళ్ళీ లెగ్ చేంజెస్ హోల్డ్ చేసేయండి. మీరు ఎంతసేపు చేయగలిగితే అంత రావాలి. దీంట్లో ప్రాబ్లం ఏం లేదు. నెమ్మదిగా ఇంప్రూవ్ చేయండి, ఏది స్టాండర్గా ఇంప్రూవ్ చేయొద్దు. ఓకేనా, రెడీ. నెక్స్ట్ దీంట్లోనే సెకండ్ వేరియేషన్, హీల్ అప్, హీల్ అప్, హీల్ అప్, హీల్ అప్, హీల్ అప్. ఇది కూడా సేమ్. ఓ 2 కలిసి 10 చేయండి, లేదా 2 కలిసి 20 చేయండి, మీ ఓపిక. ఇది కూడా జస్ట్ హోల్డ్ చేసేయండి, మళ్ళీ సేమ్ హోల్డ్. ఓకే, చూసారు కదా మార్షల్ ఆర్ట్స్ ఫిట్నెస్ ఎలా ఉందో. ట్రైనింగ్ చాలా బాగుంటుంది, స్టాండర్డ్. ఇది ఒకసారి మీకు ఒళ్ళు తగ్గింది అంటే మళ్ళీ రాదు. ఓకే, అంత గొప్పది అది ఈ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్. సో మన నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఎక్సర్సైజ్ గురించి డిస్కస్ చేద్దాం. అప్పుడు ఇది చేయండి, నెమ్మదిగా చేయండి. ఓకేనా, స్లోగా ఇంప్రూవ్ చేయండి, మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. ఒక 10 days తర్వాత మీ రిజల్ట్ మీరే చూస్తారు. ఓకే ఓకే, ఇప్పటి వరకు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలా లైక్ చేయండి. మార్షల్ ఆర్ట్స్ ఎక్సర్సైజ్ చాలా చాలా మంచి ఎక్సర్సైజ్, అది దీన్ని మించిన ఎక్సర్సైజే లేదు. జై హింద్.